ప్రైజ్ ది లార్డ్. తండ్రి పాదాల చెంత ఈ ఉదయకాల ప్రార్థన సమయంలో పాల్గొంటున్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా. దేవుడు తనకు ఉచితమైన కృప వలన గడిచిన రాత్రి సుఖమైన దినిచ్చారు, చురుకైన మెలుకును అనుగ్రహించారు, మరో సూర్యదినిచ్చారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజంతట్లో ఆయన యొక్క కృప కనికర వాత్సల్యత మనతో ఉండేలాగా ఆయన పాదాల చెంత మొరపెడదాం. దయతో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోక తండ్రి, మీ నామానికి వేలాది వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన, మీకు ఉచితమైన కృప వల్ల మమ్మల్ని ఇంతకాలం సజ్జీలెక్కలు ఉంచారు, భద్రపరిచారు, కాచి కాపాడి సంరక్షించి ఈ యొక్క నూతన దినాన్ని ఇచ్చారు. అందుని బట్టి మీకే వేలాది వందనాలు, స్తోత్రాలు నాయన. తండ్రి, ఈ రోజంతా కూడా తండ్రి మీరు ఎక్కడ చోట మమ్మల్ని భద్రపరిచి కాపాడి మీ సహాయాన్ని ఇవ్వండి, మీ కాపుదల భద్రత ఇచ్చేయండి ఆయన. తండ్రి, మాట వల్ల కానీ తలంపు వల్ల కానీ క్రియ వల్ల కానీ ఏ విషయంలో తప్పిపోకుండా మీ కృప మా మీద ఉంచండి, మీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. మీ కొరకు నమ్మకంగా, మీ కొరకు సాక్షులుగా నాయన మేము ఈ లోకంలో జీవించే భాగ్యాన్ని అనుగ్రహించండి. ఎంతమంది ఈ ప్రార్థనా సమయంలో పాల్గొంటున్నారో ప్రతి ఒక్కరిని కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి, సహాయాన్ని ఇవ్వండి, మీ కృప చూపించండి. ప్రతి ఒక్కళ్ళు నాయన మీ కొరకు నమ్మకంగా జీవించటకు సహాయం దయచేయండి. సహాయం ఇస్తున్నందుకే మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. మంది ప్రార్థన అవసరం కోరి ఉన్నారు, ప్రతి ఒక్కరిని కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకొని సహాయాన్ని అనుగ్రహించండి. సహాయం ఇస్తున్నందుకే మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి. అదేవిధంగా నాయన తండ్రి, ఈరోజు ఎంతమంది తమ పుట్టినరోజు జరుపుకుంటున్నారు, బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకొని సహాయం ఇవ్వండి. ఎన్ని సంవత్సరాలు మీరు ఎక్కడ చోట భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించారు తండ్రి. నూతన సంవత్సరం దయకీటనిచ్చారు, అందుని బట్టి మీకే వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఆయన అదేవిధంగా ఇంకా అనేక సంవత్సరాలు తమ పుట్టినరోజు జరుపుకొని మిమ్మల్ని స్తుతించి మహింపచి గణపరిచే భాగ్యాన్ని ఇవ్వండి. మీ సహాయం ఇస్తున్నందుకే మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి. అదేవిధంగా నాయన తండ్రి, నాయన ఎంతమంది తమ వివాహ దినాలు జరుపుకుంటున్నారో బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకొని సహాయాన్ని అనుగ్రహించండి నాయన తండ్రి. అయ్యా, రాబో తరాలకు ఆశీర్వాదకరమైన కుటుంబంగా బిడ్డలను ఆశీర్వదించుకొని మీ పాదాల చెంత విజ్ఞాపన చేస్తున్నాను నాయన తండ్రి. అదేవిధంగా ఎంతమంది తమ పిల్లలను పోగొట్టుకొని వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటున్నారో బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయాన్ని ఇవ్వండి నాయన. సహాయాన్ని ఇస్తున్న మీకు వందనాలు తండ్రి. మీ అందరిన నిరీక్షించేత ఆదరింపబడి మీలో ముందుకు సాగి మీ కొరకు మహిమకరంగా జీవించే భాగ్యాన్ని ఉండి ఇస్తున్నందుకే మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. మరొకసారి నాయన ఈ రోజంతట్లో మా పడిపాట్లో తోడుగొనండి. మీ కాపుదల భద్రత సంరక్షణ మీ సహాయాన్ని దయచేయండి. మీ చిత్తానుసారంగా ప్రతిదీ నాయన జరుగులాగా సహాయాన్ని ఉంది. తిరిగి రాత్రికాల ప్రార్థనలో పాల్గొనేంత వరకు నాయన మీ కృపా కాపుదల భద్రత మాకు దయచేయమని సమస్తం మీ చేతిలో పెడుతూ మా కొరకు త్వరలో రాబోతున్నారు కాబట్టి మీరు ఆకులు సిద్ధపరిచి మంచి జీవ భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహించమని మా కొరకు అతి త్వరలో రాబోతున్న మా రక్షకుడు మా ప్రభువుని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తునామం పేట విని బతి మానుకొని అది వినయంగా వేడుకొని ప్రార్థించినాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్య సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. దేవకామమే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము. ఆపదలు మమున్ అంటకుండను కావుమయ్య, నేడు నీదు కరుణ తోడను. నేటి కార్యముల్ నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపుమో ప్రభు. చెడ్డ కార్యము చేయకుండాను దొడ్డ బుద్ధినిచ్చి మమ్మునోద్ధరించుము. దేవకావవే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము.